ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసే దిక్కు లేదు, కానీ లోయర్ ట్యాంక్ బండ్లో మరొక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి మరొక విగ్రహాన్ని పెట్టాలని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. ఉన్న విగ్రహాన్ని పెట్టకపో దండ వేయకపోవడం శోచనీయం అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగూ అటు సిన్సియారిటీ లేదు, అటు సెన్సిబిలిటీ లేదు, ఆయన నుంచి మేమేం ఆశించడం లేదు. కానీ ఒక దళిత బిడ్డగా ఉన్నంత స్థానంలో ఉన్న మీ నుంచి మాత్రం కనీస గౌరవాన్ని ఆశించడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. అందుకే అధ్యక్ష, నేను డిమాండ్ చేస్తున్నాను, గత 2 ఏళ్లలో జైల్లో పెట్టినట్టు బంధించినట్టు ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఉన్న సంఖ్యలను వెంటనే విడిపించి తాళాలు తీయండి అని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కనీసం వచ్చే ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి నాటికైనా ఆ సామాన్య ప్రజలు సందర్శన చేసుకోవడం కోసం ఆ విగ్రహాన్ని దర్శించుకొని పూలమాలను ఇవ్వాలర్పించే అవకాశం కల్పించండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఆ విగ్రహం దగ్గర నిర్మించినటువంటి అద్భుతమైన అధ్యయన కేంద్రాన్ని ఒక నాలెడ్జ్ సెంటర్గా మార్చి ప్రపంచ స్థాయి స్మారక చిహ్నంగా వినియోగకు తీసుకురండి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సామాజిక వివక్షను వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడిపైనే వివక్ష చూపే ఈ వికృత వైఖరికి ఈ జయంతి నాటికన్నా విముక్తి కల్పించండి అని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష.